ఇంత భారీ యంత్రాన్ని చిన్న చైన్తో ఎలా బంధించాలో చూడండి. ఒక ర్యాంప్ తయారు చేసుకొని వెహికల్ ఇంపడం కోసం తయారు చేశాడు. ఈ ర్యాంపులు మనం తయారు చేసుకోలేమా? ఈ విధంగా చేసుకుంటే ఎంత పెద్ద వెహికల్ దింపచ్చు కదా. ర్యాంపుకు మూమెంట్ ఎటు జరగాలన్నా జరగడం కోసం స్ప్రింగ్ సిస్టమ్ చేసి రాడు మూమెంట్ రాడు పెట్టారు. మరియు అంత పెద్ద భారీ యంత్రాన్ని ఈజీగా బంధించే చైన్ సిస్టమ్. ఆ రాడ్లో లో థ్రెడ్డింగ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ థ్రెడ్డింగ్ వేసి 2 చైన్లు బిగించారు. టైట్ చేసుకోవడం, లూజ్ చేయడం ఈజీ. చూడండి ఎలా బంధించారో. ఈ సిస్టమ్ మనం చేసుకోలేవా? ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఇలాంటి మెథడ్ చేసుకుంటే బాగా తేలికే కదా. ఇంత పెద్ద భారీ యంత్రాన్ని ఎలా బంధించారు? ఇంత పెద్ద యంత్రాన్ని అంత చిన్న వెహికల్ కట్టుకొని తీసుకురావడం జరుగుతుంది. అంటే స్మార్ట్ వర్క్, స్మార్ట్ ఐడియాలజీ అంటే ఇది వీళ్ళది. చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటి పద్ధతి పాటిస్తే బాగుంటుందని నా కాన్సెప్ట్. దానిపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియపరచండి, కామెంట్ రూపంలో తెలియపరచండి. వచ్చాడు అతను, వెహికల్ పైన వెహికల్ పెట్టి తీసుకొని వచ్చాడు, వెహికల్ దింపాడు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, తన పని తను చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ మట్టి ఎత్తి పోయడం మనం మ్యాన్ పవర్ని వాడతాం, కానీ వాళ్ళ యంత్రం ద్వారా ఎంత తేలికగా ఎత్తి పారబోస్తుందో చూడండి.